రైట్, ఇప్పుడు మీ ముందుకు పిలవబోతున్నాను ఏ మెంటలిజం, ఏ న్యూ టెక్నిక్ అండ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, ఇస్ ఏ కోచ్. అండ్ ఏజ్తో సంబంధం లేదు, పెద్ద 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 ట్రైనర్స్కు ఈక్వల్గా అంతకంటే టాప్గా దూసుకెళ్తున్న వేణు కళ్యాణ్ విల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. 1 2 1 2 3 చప్పట్లో. 1 2 1 2 3. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుందేమో, నేను రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీకు కాదు మీరు ఇక్కడికి వచ్చడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా మీకు కాదు మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. కొట్టండి కప్స్. సరేలేండి. అంటే ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువుని ఎత్తుకేవారనమాట. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. చాలామంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ వెరీ బిజీ ఇన్ ఫోన్, సెల్ఫీలు మీద చెప్తున్నా. బాయ్స్ ప్లీజ్ డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. ఆటోమేటికలీ వన్ డే గర్ల్స్ విల్ ఫాలో యూ. ఆయన ఫాలో అని కూర్చున్నాడు. సో అల్టిమేట్గా ఈరోజు చాలా మటుకు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఇది యూట్యూబ్ ద్వారా ఇంకా బిజినెస్ పీపుల్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, అందరూ కూడా చూస్తుంటారు. సో మీ అందరికి ఉపయోగపడే టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది, అదే మనీ అన్నమాట. ఈ మనీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు రాబోయే టైంలో నేను కొద్దిసేపటికి ఏదైతే సెషన్ తీసుకోబోతున్నానో, ఈ సెషన్కి మీరు ఎందుకు మీ టైం అనేది ఇన్వెస్ట్ చేసి వినాలనేది చెప్తాను నేను. ఎందుకు మీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలనేది. ఓకే, సో ఎందుకంటే టైం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసం టైం ఈజ్ మనీ. చెప్పండి, టైం ఈజ్. మీరు రాబోయే టైంలో ఏ విధానంగా అయితే కొద్దిసేపటికి ఇక్కడ మీ టైంని ఇన్వెస్ట్ చేస్తారో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ అంతే విధానంగా మీకు రేపటి రోజున డబ్బులు కూడా మల్టిప్లై అయ్యి వస్తాయి. సో అందుకోసమే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సెకండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చొప్పున ఫ్యూచర్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. దిస్ ఇస్ నాట్ గ్యారంటీ. మరి ఇన్వెస్ట్ చేసి 100% ఫోకస్తోని వినడానికి రెడీగా ఉన్నట్టయితే సే ఎస్. పక్కన వాళ్ళకి చెప్తాను, అంటరా బాబు నువ్వు ఎస్ అంట కొంతమంది. సరే, సో నా ఫైనాన్షియల్గా మనం అందరం కూడా ఎదగాలి. ఎందుకు ఎదగాలనంటే 1728 ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రానప్పుడు, మన దేశం ఏదైతే ఉందో జీడిపి ప్రకారం అనేది నెంబర్ 1 స్థానంలో ఉండే అనమాట, అన్ని దేశాల కన్నా ఎక్కువ. ఈరోజు కట్ చేస్తే మార్నింగే స్క్రీన్ షాట్ తీసుకునేది, ఇండియా అనేది జీడిపి ప్రకారంగా వరల్డ్ వైడ్ 5th పొజిషన్లో ఉంది, యుఎస్ఏ అనేది 1st పొజిషన్లో ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఈరోజు మనం 5th పొజిషన్కి ఎందుకు వచ్చినామనంటే, ప్రతి ఒక్క యూత్ ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది స్కూల్స్, కాలేజ్ లైఫ్లో నుంచి తెలుసుకొని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన వర్క్ చేస్తే రాబోయే టైంలో మన ఇండియా 1st పొజిషన్కి ఖచ్చితంగా వస్తుంది. అది రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయే కొద్దిసేపటికి నా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫైనాన్షియల్గా మీకు ఎడ్యుకేట్ చేయడానికి. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, మనం ఫైనాన్షియల్గా ఎందుకోసం ఫ్రీ కావాలని ఈ సెషన్ వినాలనంటే, 1940లో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి నెలకి 10 రూపాయలు సంపాదించినా కూడా ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా గడిచేది 1940లో. అంత ఎక్కువ డబ్బులు మంత్లీ మొత్తం కూడా. దాని తర్వాత 20 years దాటిన తర్వాత 1960లో ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయలతోనే ఒక 1 monthకి హ్యాపీగా గడిచేది అనమాట. తర్వాత 20 years అయిన తర్వాత ఇంకో 0 యాడ్ అయిపోయింది, 1000. తర్వాత 20 years అయిన తర్వాత అంటే 2000లో వచ్చేసరికి మినిమం 1,00,000 రూపాయలు కావాలి. అండ్ 2020 వచ్చేసరికి మినిమం టు మినిమం 1,00,000 రూపాయలు కావాలి. అండ్ 2040 వచ్చేసరికి మినిమం 10 లక్షల రూపాయలు అనేది ఒక ఫ్యామిలీ పర్ మంత్ గడవడానికి కావాలి. ఎందుకంటే ప్రతి ధరలు అనేది మార్కెట్లో పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయల ధర పెరుగుతున్నాయి, పెట్రోల్ ధర పెరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి, కానీ మనిషి ధర పెరగట్లేదు ఇక్కడ. సో ఏ రోజైతే మనిషి ధర పెరుగుతుందో అక్కడి నుంచి మన ఇండియా ప్రోగ్రెస్ అవుతున్నట్టు లెక్క. సో మనిషి ధర పెరగడానికి మనిషి ఎక్కువ పని చేయాలి ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ కావాలనంటే మనీ లవ్ స్పీడ్. ఎవ్రీబడి రిపీట్, మనీ లవ్ స్పీడ్. అంటే ఎవరైతే స్పీడ్గా యాక్షన్లోకి తీసుకొస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బులు రావడానికి ఇష్టపడతాయి. ఎవరైతే రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి డబ్బులు రావడానికి ఇష్టపడదు. స్పెషల్లీ లక్ష్మీమాత రావడానికి అయితే అస్సలు ఇష్టపడదు అనమాట. సో మీరు
తక్కువ టైంలో మిలియనర్ కావాలనుకుంటే ఒక 5 సీక్రెట్స్ అనేది, ఒక 5 ప్రిన్సిపల్స్ అనేది, 5 స్ట్రాటజీస్ అనేది నేను చెప్పబోతున్నాను. అది ప్రతి ఒక్కటి కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ అనేది మైండ్ సెట్. ఎందుకంటే ఒక పూర్ మైండ్ సెట్తోని మనం మిలియనర్ కాలేము. వన్ మోర్ టైం, ఒక పూర్ మైండ్ సెట్తోని మనం మిలియనర్ అనేది కాలేము. ఈ మైండ్ సెట్ ప్రభావం అనేది మన పైన చాలా ఉంటుంది. చూడండి, బాడీలో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే మైండ్లో చేంజెస్ వస్తాయి, మైండ్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తే బాడీలో చేంజెస్ వస్తాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అందరూ 2 చేతులు కూడా ముందర పెట్టండి ఇట్లా. ఓకే, ఆడియన్స్కి ఒక కెమెరా తిప్పండి. 2 చేతులు ముందర పెట్టండి ఇలా. ఓకే, ఇప్పుడు మీ చేతిలో బెలూన్ ఉందని ఇమాజిన్ చేసుకోండి. మీ ఫేవరెట్ కలర్ ఇమాజిన్ చేసుకోండి, బెలూన్. ఓకే, దాన్ని గాలితోని నిండు ఉన్న ఒక బెలూన్ మీ చేతిలో ఉంది. దాన్ని పట్టుకోండి, పడిపోతుంది. అండ్ బెలూన్ ఇట్లా పట్టుకోరు ఎప్పుడే కానీ, కొంత ఇట్లా ఇట్లా. ఓకే, నా ఇప్పుడు ఆ బెలూన్ ఏదైతే పట్టుకున్నారో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. రైట్, కళ్ళు మూసుకోండి, నా మాటల పైన ఫోకస్ చేయండి. మీ 2 చేతుల మధ్యలో ఒక బెలూన్ ఉంది, దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఎవరో వచ్చేసి పెన్తో కుచ్చేసారు, దాన్ని మెల్లగా గాలిపోతుంది. గాలిపోతుంది, మీ చేతిలో ఉన్న బెలూన్ నుంచి. కళ్ళు తెరవండి. ఓకే, ఫస్ట్ చేతులు ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఎక్కడ ఉన్నాయి? కొంతమంది ఇట్లనే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ మైండ్లో డిసైడ్ అయి ఉన్నారు, నేను ఏడికైతే ఆడికి నేను అనా. అది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, కొన్ని సాఫ్ట్వేర్లు, అవి వేరే విషయం అనుకోండి. కానీ సో చెప్పండి, ఇప్పుడు బెలూన్ ఏదైతే ఇప్పుడు మీ ఇందాక మీ చేతిలో పట్టుకున్నారో, మీ చేతిలో ఒక సైజ్ అనేది చేంజ్ అయింది. ఎంతమందికి చేంజ్ అయింది? జెన్యున్గా హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నో చెప్పండి, బెలూన్ నిజంగా మీ చేతి మధ్యలో ఉండనా? లేదు. బెలూన్ అనే ఒక చిప్ మీ మైండ్లో వేశాను అండ్ మీరు యాక్సెప్ట్ చేశారు, అండ్ బాడీ కూడా దాని తగ్గట్టు రియాక్ట్ అయింది. అలానే సేమ్ మన మైండ్ సెట్ కూడా పనిచేస్తుంది. మీరు ఏ విధానంగా అయితే ఆలోచిస్తున్నారో ఆ విధానంగా మన ఫ్యూచర్ అనేది తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద కావచ్చు, బుద్ధ గారు కూడా చెప్పారు. మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో, గత ప్రీవియస్ ఆలోచనల వల్ల ఉన్నారో, రాబోయే టైంలో ఏదైతే ఉండబోతున్నారో ప్రజెంట్ ఆలోచనల వల్ల ఉండబోతున్నారు. సో ప్రజెంట్ ఆలోచనలు మనం చాలా మార్పులు అనేది తీసుకురావాలి. సో మైండ్ సెట్లో ఒకటి ఉంటుంది, పూర్ మైండ్ సెట్ అనమాట. ఈ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రగుల్ లైఫ్ అనుభవిస్తారు. ఎందుకంటే వాళ్ళ యాక్షన్స్ థింకింగ్ అలానే ఉంటుంది. అంటే ఈ డే గడిచిందా లేదా, ఏదైనా పని చేయమంటే ఎక్స్క్యూజెస్, కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇంకేదైనా చేయమంటే ఇప్పుడు నేను చేయాలా, అవసరమా అంటారు. ఇంకేదైనా రిస్క్ తీసుకోమంటే మన వల్ల కదా, వాళ్ళు అంతా వేరేటోళ్ళు చేసేటోళ్ళు, మనకంత సీన్ లేదు అని అనుకొని వీళ్ళు లైఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బతుకుంటూ కూర్చుంటారు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ మైండ్ సెట్. ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ గురించి ఆలోచిస్తారనమాట. అంటే వీళ్ళ ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఏది నడుస్తుంది, ఇంకొక బాక్స్ షో గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. ఆ బాక్స్ షోలో లాస్ట్ టైం ఎవరు ఎలిమినేట్ అయ్యారు చెప్పారు? ఎవరు ఎలిమినేట్ అయ్యారు కదా మొన్ననే, బాక్స్ షో ఉంటుంది కదా. 4th చాప్టర్లో 6th క్వశ్చన్ అయితే తెలియదు, కానీ మనకంటే అయితే తెలుసు. మీకు మంచిగా ఉంది ఇది. అయితే మన బాక్సులు బంద్ చేసి వాళ్ళ బాక్సులు బంద్ చేస్తున్నాం. మనం మనిషి అనే వాళ్ళు బాక్స్ లైఫ్లోనే బతుకుతున్నారు. మన ఇల్లు ఏ షేప్లో ఉంటుందంటే బాక్స్. బెడ్రూమ్ అనే బాక్స్లో నిద్రపోయి లేచిన తర్వాత వాష్రూమ్ అనే బాక్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, దాని తర్వాత లంచ్ అనే బాక్స్ని కట్టుకొని ప్యాక్ చేసుకొని, బస్ అనే బాక్స్లో కూర్చొని, కాలేజ్ అనే బాక్స్లోకి వచ్చి, దాని తర్వాత క్లాస్ రూమ్ అనే బాక్స్లో కూర్చొని, దాని తర్వాత లంచ్ బ్రేక్లో లంచ్ అనే బాక్స్ని తిని, మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత బస్ అనే బాక్స్లో కూర్చొని, ఇల్లు అనే బాక్స్లోకి వచ్చి, టీవీ అనే బాక్స్ ముందర కూర్చొని, రిమోట్ అనే బాక్స్ నొక్కి, దాని తర్వాత తిని, మళ్ళీ బెడ్రూమ్ అనే బాక్స్లోకి వెళ్ళి నిద్రపోతారు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు బాక్స్ లైఫ్లోనే జీవిస్తున్నారు. ఆఖరికి మనిషి పోతప్పుడు కూడా బాక్స్లోనే పోతాడు. సో ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం వచ్చినప్పుడే ఏదైనా చేయగలుగుతాం. అందుకోసమే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది కంఫర్ట్ జోన్ అనేది ఇష్టపడుతున్నారు. కాబట్టి అద్భుతాలు అనేది క్రియేట్ అవుతలేదు. ఎందుకంటే మన బాక్స్ బంద్ చేసి పక్కన జీవితంలో ఏం జరుగుతుందని బిగ్ బాస్ అనేది చూసి కూడా కూర్చుంటున్నాం మనం ఈరోజు. అంతేకాదు, ఇప్పుడు చూడండి, లేటెస్ట్ సినిమాలు ఏమంటే క్లారిటీ ఉంది. లేటెస్ట్ ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే మీకు క్లారిటీ ఉంటాయి. ఎందుకంటే మనందరం కూడా కంఫర్ట్ని ఇష్టపడుతున్నాం. ఎప్పుడైతే కంఫర్ట్ని మనం బ్రేక్ చేసి బయటికి వస్తామో అప్పుడే మనం అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతాం. బట్ ఆల్వేస్ రిమెంబర్, గ్రోత్ లైస్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం, గ్రోత్ లైస్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తామో సక్సెస్ అనేది, అడుగులు అనేది అక్కడ నుంచి చేయడం మనం స్టార్ట్ చేస్తాం. చూడండి, ఇంకా అర్థం కాకపోతే, ఎట్ ద రిటైర్మెంట్ ఏజ్ ప్రతి ఒక్కరిది ఒక యావరేజ్ ఉంటుంది, 60-70. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో ఇప్పుడు సర్వే చేస్తే 54 మెంబర్స్ ఇంకా ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 36 మంది ఆల్రెడీ చచ్చిపోతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఇంకా కష్టపడుతున్నారు డబ్బులు సంపాదించడం కోసం.
అంటే 60-70లో కూడా ఇంకా పనులు చేస్తున్నారు వాళ్ళు. ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ప్రతి 100 మందిలో 4 మాత్రమే ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడకుండా కూడా లిమిటెడ్ అమౌంట్తోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి ఓన్లీ ఒక్కరు మాత్రమే 100ల వెల్తీ పర్సన్ అవుతున్నారు. ఒక్కరు వెల్తీ పర్సన్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు తరతరాల వరకు కూడా కష్టపడకుండా వాళ్ళు అట్లాంటిది ఒక మనీ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఫ్యామిలీని కూడా పోషిస్తున్నాయి. అందుకోసం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆ 100 మందిలో ఏదైతే ఒక్కరున్నారో ఆ ఒక్కరు మీరు కావాలని కోరుకుంటున్నా. ఆ ఒక్కరు మీరు కావాలంటే రాబోయే కొద్దిసేపటికి ఇంకా సీరియస్ ఉంటాను. నా నెక్స్ట్ ఆ ఒక్కరు మీరు కావాలంటే రిచ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఆల్వేస్ ఫ్రీడమ్ కోసం కష్టపడతారు. నా ఫ్రీడమ్ అంటే ఏంటి నేను చెప్తాను. ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండే అతనితో నేను ఒక పాడ్కాస్ట్ చేశాను అనమాట. సో అతనితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అతను నాకు ఒక మంచి కొటేషన్ చెప్పాడు. ఆ కొటేషన్ కాదు, ఆర్మీలో వాళ్ళు పాటిస్తారంట. అంటే ఆ మేజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆర్మీలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇలా చెప్తుండే అన్న స్టార్టింగ్లో, మై డియర్ సోల్జర్స్, మీరు ఖాళీ టైంలో కష్టపడి ఎంతైతే స్వెట్టింగ్ తీస్తారో యుద్ధం టైంలో అంత బ్లడ్ తక్కువ పోతుంది. దీని వెనకాల చాలా మీనింగ్ ఉంది. ఓకే, సేమ్ యంగ్స్టర్స్లో మనం ఉన్నప్పుడే ఖాళీ టైంలో ఎంతైతే మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన ఎడ్యుకేట్ అవుతామో దాని తగ్గట్టు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాటిస్తామో అతి తక్కువ ఏజ్లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం కూడా పొందుతాం. సో దట్స్ వై నేను చెప్పేది ఒకటే అనమాట, ఎంత తక్కువ ఏజ్లో అంత తొందరగా మనం ఫైనాన్షియల్గా సెక్యూర్ అయితే చాలా అంటే చాలా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఈరోజు ఐఎమ్ ఆల్మోస్ట్ నియర్ టు 35 అనమాట. సో 2011లో నేను ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. నేను చేయని జాబ్స్ అంటూ లేదు. నేను చాలా జాబ్స్ అనేది చేశాను. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చాలా కష్టపడాను. బై ద వే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎందుకు కష్టపడాలన్నది నా లోపల ఒక ఫ్రీడమ్ రిలేటెడ్ ఒక స్టోరీ రియలైజ్ చేసింది 10th క్లాస్లో ఉన్నప్పుడే. 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఒక రోజు నేను నడుచుకుంటూ వస్తుంటే వర్షం చాలా పడుతుంది అనమాట. సో బస్ స్టాప్లో నించున్నాను. ఒక హస్బెండ్ వైఫ్ స్కూటర్ పైన వస్తున్నారు. ముందులో ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. 4 to 5 years ఉంటాయి. వెనకాల ఇంక 2 పిల్లలు కూర్చొని ఉన్నారు. ఇంకా వెనకాల వైఫ్ కూర్చొని ఉంది. స్కూటర్ పైన వస్తున్నారు అనమాట. హస్బెండ్ నడిపిస్తున్నాడు. సో వర్షం చాలా పడుతుంది. వాళ్ళ పక్కన కూడా ఆగట్లేదు. అంత హెవీ వర్షంలో కూడా ఇలా వాటర్ ఫ్లో అనేది హెవీగా పోతుంది. అక్కడ ఒక డ్రైనేజ్ హోల్ ఉంది, అది క్యాప్ తీసి ఉండే వాటర్తో కవర్ అయిపోయి ఉంది. వాళ్ళు స్కూటర్ పైన వేగంగా వస్తున్నారు. నేను చెప్తున్నా, సార్ అక్కడ డ్రైనేజ్ హోల్ అనేసరికి ఆ స్కూటర్ అందులో పడిపోయింది. నా కళ్ళ ముంగటనే 4 years అబ్బాయి వాటర్లో కొట్టుకుంటూ పోయి చచ్చిపోయాడు. ఆ రోజు ఆ పేరెంట్స్ ఆవేదన చూసి, వాళ్ళ బాధ చూసి ఆ రోజు నేను డిసిజన్ తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నాను ఈ రోజు కూడా తెలియదు. ఫ్యూచర్లో నన్ను నమ్ముకొని ఏదైతే అమ్మాయి వస్తుందో, నన్ను నమ్ముకొని ఏదైతే పిల్లలు వస్తారో వాళ్ళకి ఏ రోజు కూడా ఎలాంటి లైఫ్ అనేది నేను పట్టనీయను. ఇప్పటి నుంచే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఫ్రీడమ్ కోసం కష్టపడతానని ఆ రోజే డిసైడ్ అయినా నేను. By God grace, today I am running multiple companies. Under me 30 employees are working. I am running almost 10 companies అనమాట. By God grace ఈరోజు చాలానే అచీవ్ చేశాను, మీ బ్లెస్సింగ్స్ ద్వారా కూడా అనుకోవచ్చు బై ద వే. సో అందుకోసం చెప్తుంది ఏంటంటే ఇలాంటి మైండ్ సెట్ మనం క్యారీ చేయాలన్నమాట. ఎంత క్యారీ చేస్తే అంత ముంగడికి వెళ్తాం మనం. ఫ్రీడమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఈ ఫ్రీడమ్ లైఫ్ మనకు కావాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గోల్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే గోల్ సెట్ చేసుకుంటే ఆ ఫ్రీడమ్ దారికి వెళ్తాం. ఇప్పుడు ఒక టార్గెట్ బోర్డ్ ఉంది, ఒక యారో లాంటిది మీకు ఇచ్చేసి కొట్టండి అంటే ఏం చేస్తారు? టార్గెట్ చేసి కొడతారు. కానీ కొంతమంది ఉన్నారు జీవితంలో ఎలా ఉందంటే టార్గెట్ బోర్డ్ ఇక్కడ ఉంటే ఇక్కడ కొట్టారు వాళ్ళు. ఇక్కడ ఒక బ్లాంక్ వాల్ ఉంటుంది, అక్కడ కొడతారు, రౌండ్ అప్ చేసి వెరీ గుడ్ అంటారు. మస్తు కొట్టినా నేను అని. అంటే ఏది పడుతుందో అదే వేసుకుంటూ కూర్చుంటారు అనమాట. అంటే ఎందుకు చదువుతున్నారో తెలియదు, ఎందుకు కాలేజ్కి వస్తున్నారో తెలియదు, ఎందుకు జాబ్ చేయాలో తెలియదు, ఎందుకు బిజినెస్ చేయాలో తెలియదు, కెరియర్ ఎక్కడికి పోతుందో తెలియదు. పోతుంది, పోనీయండి. ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరం మాకిద్దరు. తెలుసు కదా చిన్నమును, క్లారిటీ ఉంది కదా అమ్మాయిలు, చిన్నమును లేదా? సరేలేండి, మేమిద్దరు మాకిద్దరు కాన్సెప్ట్లో ఎవరు ఉన్నారా ఇక్కడ? లేరు కదా. మీకంటే ఒక గోల్స్ ఉన్నాయి, రైట్? ఓకే, ఫైన్. సో అందుకోసమే ఎప్పుడైతే మనం టార్గెట్ అనేది మనం పెట్టుకోమో అప్పటి వరకు మనం ఫైనాన్షియల్గా ఫ్రీగా. టార్గెట్ అంటే ఓన్లీ స్టడీస్ ప్రకారంగానే ఇంకేదో కాదు. టార్గెట్ అంటే ఫైనాన్షియల్ ప్రకారం కూడా పెట్టుకోవాలి. రాబోయే 2 yearsలో ఎంత సంపాదించుకోవాలి, రాబోయే 3 yearsలో ఎంత సంపాదించాలి, 5 yearsలో ఎంత సంపాదించాలి, అల్టిమేట్గా ఎంత సంపాదించాలి అని రాసుకోవాలి. మా గురువు అయితే ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ నాకు ఏం చెప్పారంటే, వేణు నువ్వు ఎంత సంపాదించాలని రాసుకునే కన్నా ఎంత ఖర్చు పెట్టాలో రాసుకో, ఆటోమేటిక్గా సంపాదించే గోల్ పెట్టుకుంటావు నువ్వు అని అన్నాడు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ కంట్రీస్కి వెళ్ళాలి, ఇంత సంపాదించాలి, ఇంత ఖర్చు పెట్టాలని రాసుకున్నాను అనుకోండి, దాని తగ్గట్టే నా యాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఎంత సంపాదించాలని పెట్టుకుంటే దాని తగ్గట్టే నల్ల యాక్షన్స్ ఉంటాయి. సో అందుకోసం ఖర్చు పెట్టే గోల్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అందరూ చెప్పండి? మైండ్ సెట్. ఎవ్రీబడి సే మైండ్ సెట్. నా సెకండ్ పాయింట్ ఏంటంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఫైనాన్షియల్గా మనం ఫ్రీ కావాలంటే మన సర్కిల్ చాలా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తుందని కొంతమందికి నేను అడిగితే కొంతమంది 3 అంటారు, కొంతమంది ఉల్టా చేస్తే దాన్ని W అంటారు, లేదంటే E అంటారు, లేదంటే ఇంకా డిఫరెంట్ అంటారు. ఓకే, లేదంటే 13 కూడా అంటారు దీన్ని. ఎస్ ఆర్ నో?
ఎస్. బట్ దీనికి కరెక్ట్ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే పక్కన 2 యాడ్ అయినప్పుడే. ఇప్పుడు చెప్పండి మధ్యలో ఏంది అది? బి. ఎందుకంటే ఏసి అక్కడ యాడ్ అయింది కాబట్టి బికి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జీరోకి 0 వాల్యూ ఉంటుంది. జీరోకి వాల్యూ ఎప్పుడు వస్తుందని అంటే పక్కన 2 యాడ్ అయినప్పుడే. ఇప్పుడేం చెప్పండి అది 100. ఇప్పుడు కూడా ఇది 0 లాగానే ఉంది, కానీ ఈ జీరోకి ఎప్పుడు వాల్యూ వస్తుందంటే పక్కన 2 లెటర్స్, దట్ ఈస్ కాల్ బాయ్. అంటే మన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎట్లుంటుందో దాన్ని బట్టి మనకు కూడా సొసైటీలో వాల్యూ అనేది వస్తుంది. ఆ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఒక దొంగ ఎప్పుడు దొంగ అవుతాడంటే దొంగలు ఎమ్మడి తిరిగినప్పుడే, తాగుబోతాడు ఎప్పుడు తాగుబోతాడు అవుతాడంటే తాగుబోతాడు ఎమ్మడి తిరిగినప్పుడే, ఒక మంచి స్టూడెంట్ ఎప్పుడు మంచి స్టూడెంట్ అవుతాడంటే మంచి స్టూడెంట్స్ ఎమ్మడి తిరిగినప్పుడే, ఒక గోల్ పెద్దగా ఎప్పుడు అచీవ్ చేస్తామంటే గోల్ ఉన్న వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేసినప్పుడే. సో అందుకోసమే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మ్యాటర్. ఇంకా అర్థం కాకపోతే కొన్ని స్టోరీస్ బ్యూటిఫుల్గా చెప్తాను, సో దట్ యూ విల్ కనెక్ట్ వెరీ ఫాస్ట్లీ. ఒకరోజు ఒక లాయన్ ప్రెగ్నెంట్తో ఉంది, అది అడవిలో వెళ్తుంది అనమాట. వెనకాల నుంచి వేటగాడు వచ్చాడు దాన్ని హంట్ చేయడానికి. సో అది పరిగెత్తుకుడు వెళ్ళింది. వెనకాల నుంచి వేటగాడు కూడా పరిగెత్తుకుడు వస్తున్నాడు. ఒక గుంత లాంటిది వచ్చేసింది, అది జంప్ చేసింది. ఆ గుంతలకు ఇంకా వేటగాడు జంప్ చేయలేడు, ఎట్లయినా చచ్చిపోతే ఆ గుంత చాలా లోతుగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది నిజంగానే అలా పడి ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి అది చచ్చిపోయి ఇంకొక సింహానికి జన్మనిచ్చి చచ్చిపోయింది అనమాట. తర్వాత చిన్న సింహం వచ్చింది. నెక్స్ట్ డే గొర్రెలు కాస్టోడు అక్కడి నుంచి పోతుంటే అయ్యో ఇందులో గుంతలో ఏదో పడ్డదే అని చెప్పేసి ఆ గొర్రెలల్లో ఆనకూడదు సింహం అని చెప్పేసి దాన్ని కలుపుకొని గొర్రెలలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొద్ది రోజులు ఆ చిన్న సింహం ఏదైతే ఉందో అది గొర్రెలలో పెరుగుతుంది అనమాట. సేమ్ గడ్డి తింటుంది, ఆ గొర్రెల్లాగానే అరుస్తుంది, ఆ గొర్రెల్లాగానే అన్ని బిహేవ్ చేస్తుంది అనమాట. ఒకరోజు పెద్ద సింహం ఏం చేసిందంటే గొర్రెలు దూరంలో కనబడుతున్నాయి, ఒకటి ఏదైనా పట్టుకొని తిందామని చెప్పేసి దగ్గరికి ఇట్లా వచ్చింది. షాక్ అయిపోయింది పెద్ద సింహం. అరే ఈ చిన్నదేం చేస్తుంది, మన ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తుంది ఇది గొర్రెల షట్ అని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని తీసుకొని పక్కకి తీసుకొని వెళ్ళింది అనమాట. ఆ చిన్న సింహం చెప్తుంది అనమాట, ఏయ్ నువ్వు ఆడేం చేస్తున్నావే, నేను అదే కదా, నువ్వు అది కాదే, నువ్వు ఆడేం నేను అదే కదా, షట్. దీనికి అర్థమవుతలేదని చెప్పేసి ఇమీడియట్గా వాటర్ దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్, నీ తోక నా తోక సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను గట్టిగా సింహంలాగా అరుస్తాను, సింహంలాగా అరిచింది. ఇప్పుడు ఇది చెప్పింది చిన్నదానికి అరవేంటే మే, అరే ఇదేంది, ఇది ఇట్లా అయిపోయింది, ఇది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్. సరే అని చెప్పేసి కొద్దిసేపు ప్రాక్టీస్ చేయించింది గట్టిగా ఒరిజినల్ సౌండ్. అండ్ 10 times అరిచిన తర్వాత చిన్న సింహం 11th time ఒరిజినల్ సౌండ్ సింహంది వేసింది. అప్పుడు ఆ చిన్నది షాక్ అయిపోయింది, కరెక్టే కదా నేను గొర్రెలలో ఏం చేస్తున్నాను నేను అని చెప్పేసి పెద్ద సింహం వెంబడి వెళ్ళిపోయింది. అలా మనం కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటాం. అనవసరంగా కొంతమంది దగ్గర మనం స్ట్రక్ అయిపోయి మన టాలెంట్ని డే బై డే కోల్పోతున్నాం, డౌటే లేదు. చాలా టాలెంటెడ్ ఉంటారు, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు. ఓకే, సో అందుకోసమే దయచేసి మీ సర్కిల్ అనేది ఎలాంటి వాళ్ళని మీరు పెంచుకుంటున్నారు అనేది చాలా మ్యాటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికోసం మీరు వీలైనంత వరకు మీ డైలీ లైఫ్లో అన్నీ ఆలోచించండి. అట్లా అని చెప్పేసి ఉన్న ఫ్రెండ్షిప్ని ఇప్పుడు కట్ చేసుకోమని చెప్పట్లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే ఎక్కడన్నా మీకు ప్రొడక్టివిటీ లేనప్పుడు, కొంచెం టైం వేస్ట్ మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి సైలెంట్ అయిపోయి జరిగిపోండి. ఇంకా ప్రొడక్టివిటీ రిలేటెడ్ మాటలు ఉన్నప్పుడు, లేదంటే ప్రొడక్టివిటీ రిలేటెడ్ ఎవరైనా మంచి పని చేస్తున్నప్పుడు అక్కడ మీ టైం అనేది కేటాయించండి, ఇంకా చాలా బాగుపడతారు మనం. ఓకే, సో ఎందుకంటే ఈరోజు లేజినెస్తో కూడుకున్న వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా లేజీ అవుతాం. అలానే నెగిటివిటీతో కూడుకున్న ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ ఎంబడి ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా నెగిటివిటీ థాట్స్ వస్తాయి అనమాట, నెగిటివ్ థాట్స్. ఎక్స్క్యూజెస్ చెప్పే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా కారణాలు సాకులు చెప్తుంటాం పొద్దుందాకా. ప్రోకాస్టినేషన్ అంటే ఈ రోజు రేపు చేద్దాం, రేపు ఎల్లుండి చేద్దాం, ఇప్పుడు ఎందుకు అవసరమా, మెల్లగా కూర్చుందాం, ముద్దుగా చేసుకుందాం, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా ప్రోకాస్టినేషన్ చేస్తాం. అలానే ల్యాక్ ఆఫ్ మనీ, డబ్బులు లేని వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా మనం కొత్తది కొనాలనుకో, ఎందుకు అవసరమా, దీని ఉంది కదా అడ్జస్ట్ చేసుకోరాదు అని మనను కూడా కిందికి డౌన్ చేసేస్తుంటారు మనకి. ఓకే, అండ్ అలానే స్కిల్స్ లేని వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసామనుకోండి ఇంకా చాలా డౌన్ అవుతాం మనం. స్కిల్స్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్కెట్లో నాలెడ్జ్ ఎక్కువ ఇంపార్టెంటా, స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంటా చెప్పండి? స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ కావడానికి ఎవరికైతే ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎక్కువ సక్సెస్. అట్లాంటి నాలెడ్జ్ జీరో చేయట్లేదు, నాలెడ్జ్ కూడా వాల్యూ ఉంది, బట్ ఉన్న నాలెడ్జ్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడం అనేది స్కిల్. ఓకే, సో ఎవరైతే మార్కెట్లో ఎక్కువ స్కిల్స్ పెంచుకుంటున్నారో వాళ్ళ వాల్యూ అనేది మార్కెట్లో పెరుగుతుంది. ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఇలా చాలా స్కిల్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే అంత మన లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. స్కిల్స్ అంటే నేను మీకు ఏదో ఓరల్గా చెప్తే అది మీకు బాగుండదు, కొంచెం డెమాన్స్ట్రేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో స్టేజ్ పైనకి ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి నేను డెమాన్స్ట్రేషన్ చేస్తాను అసలు స్కిల్స్ అంటే ఏంది. సో ఎవరైనా 3-4 గర్ల్స్ లేదంటే 3-4 బాయ్స్ రావచ్చు. బొట్టు ఏమైనా ఉందండి పెట్టాలంట, అప్పుడే రండి. వచ్చే వాళ్ళకన్నా కనీసం క్లాప్స్ కొట్టండి కదా, అది ఎట్లయినా డిఫాల్ట్గా వేస్తాం మనం.
క్లాప్స్ కొట్టేది దాంట్లోనే మిగిలిపోతున్నాం మనం. వెరీ గుడ్, రండి. ఇది ఒకటి కూడా ఉందన్నమాట. ఎవరైనా వస్తుంటే వాళ్ళపైన అరిచి మనం అని అంటాం. మనం వస్తుంటే ఒకరు అరవాలి, అది గ్రేట్. రావాలమ్మా, పర్లేదు, అమ్మాయిని కూడా రమ్మనండి. వీళ్ళ ద్వారా ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం కూడా, రివీల్ చేసినప్పుడు నమ్మగలుగుతారు. రైట్. సో కొంచెం అక్కడ తిరుగు. రైట్. సో 1 to 6 లెక్కని ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకొని అందులో పెట్టేసి క్యాప్తో కవర్ చేసి, ఓకే, మీరందరూ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ రండి, 1 by 1 మిమ్మల్ని పిలుస్తాను. అయిపోయిందా? రండి ఇక్కడ కొంచెం సెంటర్లకి. ఓకే, సెంటర్ కరెక్ట్ ఉన్నాం కదా. రైట్. ఇక్కడ నా సైడ్ తిరగాలి. ఓకే. సో కొంచెం ఇట్లాంటివి టెక్నిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అస్సలు చేయదు. ఇప్పుడు ఇందులో ఒక నంబర్ అనేది డిసైడ్ చేసి పెట్టుకున్నావు, అది నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. ఎస్ ఆర్ నో? రైట్. సో 1 to 6 వరకు ఏదైతే డై పైన ఉంటాయో మైండ్లో నేను బయటికి కొన్ని నంబర్స్ చెప్తాను, కానీ నువ్వు అనుకున్న నంబర్ మాత్రం నువ్వు మైండ్లో అనుకుంటూనే ఉండాలి. ఓకే. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకే. 1 2 3 4 5 6 6 5 4 3 2 1. నేను రెడీగా ఉండు, నేను చెప్పగానే ఆ క్యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి చూపెట్టాలి. ఓకే. నాకు తెలిసిపోయింది నంబర్, నువ్వు స్మైల్ ఇచ్చడం దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. ఓకే. అందులో ఉన్న నంబర్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, అండ్ 4 కూడా కాదు, ఎందుకంటే 6 కూడా కాదు కాబట్టి. ఇట్స్ ఎ 5. షో దెమ్. ఇట్స్ ఎ 5. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ వచ్చేసేయండి. రైట్. సో లెట్స్ డూ వన్ మోర్ మైండ్ రీడింగ్ గేమ్ అనమాట. ఒక అమ్మాయిల నుంచి ఒకరు రండి ఇక్కడ. వెయిట్. సో కొంచెం ఇది నా హాఫ్ వరకు జూమ్ చేయండి. దగ్గర కొంచెం స్పెషల్ ఎన్వలప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మీరు పట్టుకోండి, ఇది మీరు పట్టుకోండి. ఓకే, నేను చెప్పినప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. రెడీ అమ్మా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నా ఫోన్లో కొంచెం జూమ్ చేయండి, కనిపిస్తుంది. రైట్. సో ఇక్కడ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఒకటి నోట్ ప్యాడ్ అనేది ఉంది. దీంట్లో నేను ఏం చేశానంటే సెలబ్రిటీస్ లిస్ట్ అని చెప్పేసి, షాపింగ్ లిస్టు ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు, మర్చిపోతుంటారు, అందుకోసం లిస్ట్ రాసుకొని పెట్టుకున్నా. అట్లా ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే నేను లిస్ట్ దిమ్మని, సో అట్లా నోట్ ప్యాడ్లో లిస్టులు పెట్టుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ షాపింగ్ లిస్టే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓకే, షాపింగ్ లిస్ట్ ఏదైతే ఇక్కడ నేను ఓపెన్ చేశానమ్మా, ఇందులో ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా చూస్తున్నా. యాపిల్, ఆరెంజ్ జ్యూస్, మిల్క్, రైస్ వగైరా. రైట్. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను. రైట్, బ్యాక్ వచ్చేసిన. ఇప్పుడు 1 to 100 ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకొని, 1 to 100 ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్నా. చెప్పండి బేటీ, పర్లేదు. ఓన్లీ 6. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ 6 అని చెప్పింది. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ ఈ షాపింగ్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ 6లో ఏం రాసింది? షుగర్ రాసింది. ఒకసారి ఎన్వలప్ ఇవ్వండి ఇక్కడ. ఓకే. సో ఇందులో ఒకటి ఉంది, అది ఓపెన్ చే, అదే ఇది కాదు, ఇది ఓపెన్ చేయండి. సో 6లో ఏముండే? ఓకే, అలా బై మిస్టేక్ ఏదైనా వేరేది ఉంటే నన్ను క్షమించాలి, అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతుంది, అది సీరియస్ తీసుకోవద్దు. ఓకే, టేక్ దిస్ మైండ్. ఖాళీయా అంతే, ఎప్పుడు నేను ఫ్లాప్ కావాలని కోరుకుంటారులే. You will select sugar. You will select sugar. ఓకే. సో ఇక్కడ రండి, మీరు రండి. వాట్స్ యువర్ నేమ్? గణేష్. గణేష్, 1 to 100 ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. 85. 85. షూర్? ఎస్ సార్. ఓకే ఎవ్రీబడి. ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్. ఓకే, 85 డొనాల్డ్ ట్రంప్. ఇంకో ఎన్వెలప్ ఏడు ఉంది, అది ఓపెన్ చేసి ఇచ్చేయండి గణేష్కి. ఏముంటే పేరు ఫస్ట్? అది డొనాల్డ్ ట్రంప్. ఓకే. సో డొనాల్డ్ ట్రంప్ మనోడు సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసి ఎన్వలప్లో పెట్టేశాను. బట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇంట్లో రాకపోతే ఇట్లా కూడా చేయొచ్చు మనం. అది స్కిల్ అంటారా? ఓకే, ఏముంది? యూ విల్ సెలెక్ట్ డొనాల్డ్ ట్రంప్. యూ విల్ సెలెక్ట్ డొనాల్డ్ ట్రంప్. థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ మీకు చిన్నగానే అనిపించవచ్చు, చిన్న థింగ్స్కి. సో ఇంకోటి మనం తీసుకుందాం. ఓకే, కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆడదాం. సో అమ్మాయిలు కలర్స్లో కొంచెం బాగా ఆడతారు కాబట్టి అమ్మాయిలను సెలెక్ట్ చేద్దాం, కలర్స్ రిలేటెడ్. కొన్ని చేతి పట్టండి. ఓకే, ఓ సారీ. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో రైట్, ఈ బాక్స్ కూడా పట్టుకోండి, అందులో పేపర్ పెట్టేయచ్చు. ఓకే, ఈ క్యాప్ కూడా తీసుకోండి. ఓకే, నా మీ
చేతిలో కొన్ని స్కెచెస్ లాంటివి ఉన్నాయి, క్రేయాన్స్. ఓకే, ఇక్కడికి రండి అమ్మా. క్రేయాన్స్ ఉన్నాయి. సో ఈ క్రేయాన్స్ల నుంచి ఏదో ఒక క్రేయాన్ అనేది మీరు సెలెక్ట్ చేయండి. నేను అక్కడ తిరుగుతాను, బట్ అది చూడకుండా ఏ కలరో నేను చెప్తాను. బట్ కలర్ అనేది కొంచెం మైండ్లో మీ ఫేవరెట్ ఉండాలి. ఏదన్నా ఇప్పుడు అన్ని పెట్టేసి ఒకటి తీసుకోవాలి. వెరీ గుడ్, చాలా బాగా క్లారిటీ. వాట్స్ యువర్ నేమ్? వెంకటా సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చలో, అరే కెమెరా వాళ్ళు చూస్తున్నారు అనుకుంటారు. నా చేతిలో ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, సెలెక్ట్ అయిపోయింది కదా, రైట్. ఓకే, రైట్. నౌ ఆ కలర్ని నా పామ్ పైన ఇమాజిన్ చేసుకోండి. ఓకే, కొంచెం మంచి పెయింటింగ్ వేస్తున్నట్టు. ఇది సిమిలర్ టు వైట్ కలరా? ఓకే, ఇట్స్ వైట్ కలర్. ఓకే, థ్యాంక్ యూ. చలో, ఇదంతా కూడా దేని కిందికి వస్తుందని డెమోన్స్ట్రేషన్ చేస్తున్నానంటే ఇది ఒక స్కిల్. సరే, ఇందులో ఏముంది? మొబైల్ ఫోన్ పాస్వర్డ్లో చూడండి. ఎవరికి ఇక్కడ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ ఉంది? మీది అయిపోయింది, మీరు రండి. ఎన్ని డిజిట్స్ ఇక్కడ రండి, కొంచెం ఇక్కడ జరగండి ఇక అందరూ. సో జనరల్గా నేను మీ ఫోన్ అన్లాక్ చేస్తే స్పెషల్ ఏముంటుంది? నేను నా మీ మైండ్లో ఇన్స్టాల్ చేసి మీతోని నా ఫోన్కి పాస్వర్డ్ ఉంది, దీన్ని అన్లాక్ చేస్తే స్పెషల్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో నా ఫస్ట్ మీ పాస్వర్డ్ నా ఫోన్లో కొడితే అది నా ఫోన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరం కూడా చూస్తారు. మీరు రెడీయా? ఓకే, సీక్రెట్ కొట్టండి జరా. కొట్టిన తర్వాత ఒకటేసారి కొట్టండి, ఓకే అని చెప్పండి. ఓకే అని కొట్టారు కదా, ఓపెన్ అయిపోయిందా? ఓపెన్ అయిపోయింది కదా, వెరీ గుడ్, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ కాలే అంటే దీని అర్థం ఒకటే అనమాట. ఎవరి ఫోన్ పాస్వర్డ్ అన్నా ఇంకోరి ఫోన్లో కొడితే ఓపెన్ అవుతుంది. మరి ఏది చెప్తే అది నమ్ముతారు మీరు. షట్, మీరు రండి. మీరు రండి. మీ ఫోన్ పాస్వర్డ్ ఇందులో కొట్టండి. వన్ టైం కొట్టేసిరా? మర్చిపోయారా? ఇక్కడికి వచ్చినాక స్టేజ్ పైనకి అంతే అవుతుంది. సరే, ర్యాండమ్గా నెంబర్ కొట్టండి. ఓకే, ఓపెన్ అయిందా? ఓపెన్ కాదు, అదే చెప్తున్నా వీళ్ళకి. వాట్స్ యువర్ నేమ్? వీరప్రసాద్. ఇక్కడ రండి. ఫోన్ ఇట్లనే పట్టుకోండి ఈ హ్యాండ్తో. ఓకే, సో నా నేను ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్తాను, దాంట్లో కొన్ని నంబర్స్ ఉంటాయి. తెలియకుండానే మీ మైండ్లో ఫీడ్ చేస్తాను, కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఓకే, అండ్ ఒక్కసారి ఆ స్టోరీ అయిపోయిన తర్వాత నేను స్టాప్ అని చెప్తాను. మీ మైండ్లో ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకొని నా ఫోన్లో టైప్ చేయాలి. రెడీయా? ఒక నంబర్. ఓకే, సో 2011 ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఇప్పటి వరకు 11 lakhs పీపుల్కి అనేది ఆఫ్లైన్ అడ్రస్ చేస్తాను. ఆన్లైన్లో కూడా 11 lakhs అబౌవ్ పీపుల్కి అడ్రస్ చేస్తాను. 11 is మై లక్కీ నెంబర్. అప్పుడప్పుడు 2 కూడా వచ్చిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ మనసులో ఒక నంబర్ అనేది ఎంచుకొని అక్కడ వాళ్ళ ముందరనే ఇట్లా క్లిక్ చేయండి. ఏదో ఒకటి సింగిల్ నెంబర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారు. ఓకే, నా ఇంకో స్టోరీ. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో క్రికెట్ కూడా ఆడుతుంటాను. అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్ ఫీల్డ్, నాకు క్రికెట్ అనేది చాలా ఇష్టం. సో దాంట్లో నాకు సెంచరీ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఎప్పుడైనా సెంచరీస్ చేస్తుండాలని చెప్పేసి, ఎందుకంటే 100 అనే ఫిగర్ నా లైఫ్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 99 పైన అవుట్ అయితే చాలామందికి నచ్చదు, విరాట్ కోహ్లీకి కూడా నచ్చదు. మొన్ననే రిషబ్ పంత్ కూడా పాపం టెస్ట్ క్రికెట్లో 99 పైన అవుట్ అయిపోయాడు. సో ఈ 99 ఈ 100 అనేది చాలామంది జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో 2 digits ఏదన్నా మైండ్లో సెలెక్ట్ చేసుకుని అక్కడ టైప్ చేయండి. 2 digits. టోటల్ 4 అయినాయి కదా, 3 అయినాయి. రైట్, ఇంకొక డిజిట్ తీసుకుందాం. వీళ్ళతోనే తీసుకుంటేనే బాగుంటుంది. సో వీళ్ళు కాదు, మీ దాంట్లోకి ఎవరైనా ఒక డిజిట్ చెప్పాలి. ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయండి. ఆగండి, 1 by 1 అట్లా కాదు. మీరు ఎల్లో కలర్ షర్ట్ 8 ప్రెసిడెంట్. ఆగండి, ఇంకో 2 digits తీసుకుందాం ఇక్కడ స్టేజ్ పైన నుంచి. ఇప్పటివరకు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఇద్దరు రండి. వీళ్ళిద్దరితోనే ఇప్పుడు చాలా ఆధారపడి ఉంది. నా ఫోన్ పర్మనెంట్గా లాక్ కావాలా లేకపోతే ఓపెన్ కావాలా అనేది. ఓకే, సో ఒక డిజిట్ చెప్పాం. 3 సార్. 3 కొడితే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. అది ఆల్మోస్ట్ నియర్ బై చెప్పింది ఆమె. అమ్మ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఫిక్సా పక్క చెప్పు, ఎందుకంటే ఓపెన్ అయిపోతుంది మళ్ళా. ఫిక్స్ 3 కొట్టండి. ఇక లాస్ట్ డిజిట్ మీ పైన ఆధారపడి ఉంది. నా ఫోన్ అన్లాక్ కావాలా పర్మనెంట్గా లాక్ కావాలా. డిజిట్ 8. ఆగండి, ఫిక్సా? ఎందుకనంటే ఇప్పటిదాకా 3 + 8 ఆ 2 కూడా కామన్, అది ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు అవకాశం ఉంది. చేంజ్ చేసుకుంటారా? పక్కా 100% లాక్ కడితే చేయాలి. 8. ఆగండి,
అలా చూపెట్టండి, ఇట్లా చూపించి టైప్ చేయండి 8 ఇప్పుడు అక్కడి నుంచి. ఓకే కొట్టండి, ఓకే కొట్టండి. ఏమైంది? వావ్! ఓకే, షెట్. సరే, ఏమైంది? నీకేమైంది? రైట్. సో మీ ఫోన్ తీయండి బయటికి. 4 డిజిట్సా? ఓకే, మీ ఫోన్ పాస్వర్డ్ ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. నాకు వినపట్టేట్టు మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. ఇంకా రిపీట్ చేయండి దాన్ని. రిపీట్ చేయండి. ఎందుకు 1437 పట్టుకోండి. ఓపెన్ అయిపోయింది అది. ఫోన్ ఓపెన్ అయిందా మీది? చెప్పండి ఓపెన్ అయిందని. థ్యాంక్ యూ. సరే కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో అందుకోసమే లైఫ్లో ఇట్లాంటివన్నీ కూడా తీసుకో అమ్మ, తీసుకో. కార్డ్సే 1 2 and 3 and 4 and 5. 5 minus 3. 5 minus 3. Are you sure? Okay, 1 2 3 4 and 5. 5 minus 3. Okay, 1 2 and 3. 1 2 3 4 and 5. చెప్పండి. 5 minus 3 2. చలో 1 2 3. 1 2 3 4 and 5. చెప్పండి. 5 minus 3. ఓకే, 1 2 and 3. 1 2 3 4 and 5. చెప్పండి. 5 minus 3. కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇప్పుడు నా పైన. 1 2 and 3. 1 2 3 4 and 5. చెప్పండి. 5 minus 3 లాస్ట్. 5. 1 2 and 3. 1 2. లాస్ట్ది రాగు మీరు. ఓకే, సో ఇప్పటివరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఏంటంటే ఇది నాలెడ్జ్ కాదు, ఇది ఒక స్కిల్. ఇదంతా కూడా ఒక నేర్చుకోవడంతో వచ్చిన స్కిల్ ఇది. ఎస్ ఆర్ నో? సో అందుకోసమే మీ జీవితంలో కూడా ఎప్పటిది ఏంటంటే నాలెడ్జ్ కన్నా ఎక్కువ స్కిల్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్. ఎన్ని స్కిల్స్ అయితే మనం నేర్చుకుంటామో అంత సొసైటీలో మనకు పేరు అనేది పెరుగుతుంటుంది, అట్లనే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంటుంది అనమాట. ఓకే, సో అందుకోసం నాలెడ్జ్తో పాటు స్కిల్స్ కూడా మనం నేర్చుకుంటే ఇంకా ఎదుగుతాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో డిగ్రీ వర్సెస్ స్కిల్. డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారా, స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారు అంటే మార్కెట్లో స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ స్కిల్స్ అనేది ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా అంత రాదు. ఈ స్కిల్స్ అనేది రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, సో రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ లైక్ బుక్స్, సెమినార్స్, మెంటర్స్, గురూస్, ఇంటర్న్షిప్. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేయడానికి ఇష్టపడతలేరు. ప్లేస్మెంట్లో ఎప్పుడైనా జాబ్స్ అనేది వస్తే డైరెక్ట్ పెద్ద ప్యాకేజ్లో కోరుకుంటున్నారు అనమాట. నేను డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ట్రావెల్ చేశాను. అక్కడ 10th అయిపోగానే, ఇంటర్ అయిపోగానే స్టూడెంట్స్ అనేది పేరెంట్స్ పైన డిపెండెంట్ కాకుండా ఇంటర్న్షిప్ చేస్తున్నారు. వాళ్ళు అనేది ఇంటర్న్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎవరైతే ఇంటర్న్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు ఎదుగుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం మీది కాదు, ప్రాబ్లం మీ తల్లిదండ్రులేదే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, నేను ముద్దుగా పెరిగినా అంటే నేను కష్టపడి పెరిగినా బిడ్డ ముద్దుగా పెరగాలి, కాళ్ళు కింద పెట్టి ముద్దుగా మంచిగా ముద్దుగా అని ఎక్కడ కూడా ఓనియకుండా ఏ పని చేయకుండా దగ్గరుండి అన్నీ తెచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు స్టూడెంట్స్లో కొంత లేజినెస్ వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట. సో అందుకోసం ఇంటర్న్షిప్లో కూడా చాలా మటుకు జాయిన్ కావాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే మిలియనర్ కావాలంటే స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. అంటే కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఒక పర్సన్ అనేది అచీవ్ చేసిండు, కరోడ్పతి అండ్ సుశీల్ అతని పేరు. ఓకే, అండ్ కొన్ని నెలల తర్వాత అతని లైఫ్లో ఏం చేస్తున్నాడని కొంచెం రిపోర్టర్స్ వెళ్ళి కనుక్కుంటే అతను బ్యాంక్ కరప్ట్ అయ్యాడు, అంటే అప్పుల పాలయ్యాడు. అదేంది కోన్ బనాడుగా కరోడ్పతిలో కరోడ్పతి అయిపోయి మళ్ళీ అప్పుల పాలు అంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ, డబ్బు పోగొట్టుకోవడం అంతకన్నా ఈజీ. కష్టమైన పని ఏదైనా ఉందంటే డబ్బుని కంటిన్యూస్గా గ్రో చేయడం. అతను గ్రో చేయలేకపోయాడు, పోగొట్టుకోండి. ఎందుకంటే లాటరీల ద్వారా వచ్చినాయి, ఐపీఎల్ బెట్టింగ్ల ద్వారా వచ్చినాయి, ఇంకేదన్నా బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినాయి. ఈజీ మనీ ఏదైతే వస్తుందో ఎక్కువ కాలం అనేది ఉండదు. దానికి ఎగ్జాంపులే ఇది.
అందుకోసమే మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, స్కూల్స్ కాలేజ్ డేస్ నుంచి మనీ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోండి. ఈరోజు ఏదైనా నేర్చుకోమంటే చాలామందికి భయం వచ్చింది. ఒకటి ఫియర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏదైనా భయం, లేదంటే ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్, ఫియర్ ఆఫ్ బిగ్ గోల్ సెట్ చేసుకోవడం, ఫియర్ ఆఫ్ అనేది పార్ట్నర్షిప్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, లాస్, ఫెయిలియర్, ఫియర్ ఆఫ్ హైట్, వాటర్, ట్రావెలింగ్, ఫియర్ ఆఫ్ మ్యారేజ్, ఫియర్ ఆఫ్ ఫాదర్, పార్ట్నర్, ఫియర్ ఆఫ్ హైరింగ్, ఫియర్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంకా కొంతమంది ఫియర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, అది కూడా ఉంది అంతకన్నా. ఓకే, సో ఈ ఫియర్లతో అనేది మనం ఫైనాన్షియల్గా ఫ్రీ కాలేము. మన దగ్గర రెండే చాయిస్ ఉంటాయి, ఏదర్ మీరు ఫియర్తోనన్నా బతకండి, లేదంటే ఫ్రీడమ్ కోసమన్నా బతకండి. ఇది కావాలంటే అది లేదు, అది కావాలంటే ఇది లేదు. సో అందుకోసం చాయిస్ మీదే. 4 యూసేజ్ ఆఫ్ మనీ అనేది ఉంది. ఒకటి వచ్చేసి స్పెండింగ్, రెండోది వచ్చేసి ఏంటంటే సేవింగ్, మూడోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, అండ్ నాలుగోది వచ్చేసి డొనేషన్. ఓకే, స్పెండింగ్ చేయాలి. ఎక్కడ స్పెండ్ చేయాలంటే ఎక్కడైతే వాల్యూ పెరుగుతుందో అక్కడ అనేది డబ్బులు స్పెండ్ చేస్తే బాగుంటుంది, లేదంటే నెసెసిటీస్ పైన స్పెండ్ చేస్తే బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే పొద్దున్న దాకా అవసరం లేని దానిపైన డబ్బులు అనేది స్పెండ్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఆ చిన్న చిన్న ఆనందాల కోసం. ఓకే, అండ్ సేవ్. మీకు ఒక గోల్డెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను, ఎక్కడైతే వీలైతే రాసుకోండి దాన్ని, వీలైతే ఇంట్లో ఎక్కడైనా అతికించుకోండి, వీలైతే మొబైల్ ఫోన్ వాల్పేపర్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే దీన్ని నేను చాలా నమ్ముతాను అనమాట. ఖాళీ టైంలో, లేదంటే జనరల్ టైంలో, లేదంటే లైఫ్లో మీరు ఎంత కష్టపడతారో కష్టపడండి డబ్బుల కోసం. మీరు జీవితంలో ఎంత కష్టపడతారో కష్టపడండి డబ్బుల కోసం. ఏది? డబ్బులు సంపాదించడం కోసం. సంపాదించిన తర్వాత ఆ డబ్బులని అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక టైం రావాలి మీకు కష్టపడకూడదు, ఆ డబ్బులు మీకోసం కష్టపడాలి. అంటే కెరియర్ స్టార్టింగ్లో మీరు కెరియర్ స్టార్టింగ్లో డబ్బులు సంపాదించే ప్రాసెస్లో బానిసలాగా కష్టపడండి డబ్బులు సంపాదించే ప్రాసెస్లో. తర్వాత సంపాదించిన తర్వాత అవి అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత ఆ డబ్బులు మీకోసం బానిసలాగా కష్టపడాలి. దట్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనమాట. ఓకే, సో అది చేసినప్పుడే మనం ఎదిగినట్టు. అండ్ చాలామంది అంటారు నాకు అంత సంపాదించాలని ఏం లేదు, ఎందుకంటే పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా ఏంది అని అంటారు. అరే పోయేటప్పుడు తీసుకోం కాబట్టి సంపాదించొద్దా? రేపటి రోజున భార్య పిల్లలు వస్తారు, వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అది ఫుల్ఫిల్ చేయాలి, సంపాదించాలి. సరే అది కూడా పక్కన పెట్టేసండి. ఈరోజు రతన్ టాటా గారు రీసెంట్గా చనిపోయారు, కానీ వాట్ ఎవర్ ఆస్తి ఉందో దాంట్లోకి మెజారిటీ ఆఫ్ ఆస్తి అనేది చారిటీకి రాసిచ్చాడు. అండ్ బిల్ గేట్స్ వాళ్ళ వైఫ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే అసెట్స్ జమ చేసుకుంటూ పోయారో ఆల్రెడీ వాళ్ళ పిల్లలకు చెప్పేశారనమాట, 90% అనేది ఆస్తి ఆల్రెడీ మేము చారిటీకి రాసిచ్చాం, పిల్లలకు అనేది రాదని చెప్పేసి కూడా చెప్పేశారు. అంటే సంపాదించాలి. ఎందుకు సంపాదించాలంటే దానం చేయడం కోసం సంపాదించాలి, ఎంతోమంది పేదవాళ్ళ ఆకలి తీర్చడం కోసం సంపాదించాలి. ఆ గోల్ పెట్టుకొని మనం కష్టపడితే ఇంకెంతో సంపాదించగలుగుతాం. క్రియేట్ అసెట్స్ క్రియేట్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మేజర్గా డబ్బులు ఏదైనా ఉంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వీలైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, అది చాలా బెస్ట్ ఆప్షన్. అది దానిపైన వీడియోస్ కూడా నేను చాలా చేస్తాను, చూడండి. మ్యూచువల్ ఫండ్ అనేది స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు 300-500 కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు 300-500 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా సర్టెన్ టైం వచ్చిన తర్వాత మీరు రిటైర్మెంట్ ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కూడా. పేపర్ అసెట్స్, కమోడిటీస్, దాని తర్వాత ఇన్వెస్ట్ ఆన్ మెంటర్స్, ఇన్వెస్ట్ ఆన్ లర్నింగ్ అనమాట. వీటిపైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈరోజు నా దగ్గర నుంచి మొత్తం లాగేసుకోండి, కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ లాగేసుకోండి, దేశంగాని దేశంలో తీసుకెళ్ళి నన్ను వదిలేసేయండి, అక్కడి నుంచి కూడా జీరో నుంచి ప్రోగ్రెస్ అయి నేను చూపిస్తాను. ఎందుకంటే నా స్కిల్స్ని, నాలెడ్జ్ని నా దగ్గర నుంచి మీరు లాక్కోలేరు. సో దట్స్ వై ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. అండ్ ద 4th వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు మిలియనర్ కావడానికి అక్కడ డాష్ పెట్టాను, ఎందుకంటే అది సింపుల్గా చెప్తే అర్థం కాదు, దానికి ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒక 11 విలేజ్ స్టోరీ. అందరూ చెప్పండి ఏంటది? 11 విలేజ్ స్టోరీ. అంటే ఒక 11 విలేజెస్ ఉన్నాయి, అక్కడ వర్షం అనేది పడట్లేదు, ఆ ఊరు జనాలు చాలా బాధపడుతున్నాడు. ఆ ఊరు జనాల్లో ఒక సర్పంచ్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళారనమాట. సార్ వర్షం అనేది పడతలేదు, ఏం చేయాలి సార్ అంటే అతను అన్నాడు గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఇస్తే చూద్దామన్నాడు. ఎప్పుడు కొంతమంది గవర్నమెంట్ పైన డిపెండ్ అవుతారు. సో సర్పంచ్ కూడా చెప్పిండు. సో అట్లా కాదని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఏం చేసినాడు, ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక పూజారి ఉంటాడనమాట. అతను మంచి మంచి పూజలు చేస్తుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఒక మంచి పూజ చేపిస్తే వర్షం పడుతుంది అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ 11 విలేజెస్ నుంచి కొంతమంది జనాలు బస్సులో బయలుదేరారు ఆ పూజారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మొత్తం స్టోరీ అంతా చెప్పారు. ఆ పూజారి చెప్పిండు అనమాట, సరే మీ విలేజ్లో వర్షం పడతలేదు కదా, నేను అర్థం చేసుకుంటా అని చెప్పేసి ఒక బుక్ తీసి ఒక ముహూర్తం అనేది డిసైడ్ చేశాడు. చేసిన తర్వాత ఆ ముహూర్తం రోజు రమ్మన్నాడు వీళ్ళని. సో ఆ విలేజ్లో ఒక
11 విలేజ్లు కాబట్టి 11 పెద్ద మనుషులు అనేది బయలుదేరారు బస్సులో ఆ పూజారి దగ్గరికి. పూజారి పోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టేసి యజ్ఞం చేయడం స్టార్ట్ చేశాడు. మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ పూజారి ఫేస్ పైన స్మైల్ అనేది లేదు, ఒక హ్యాపీనెస్ అనేది లేదు. అందరూ షాక్ అయిపోయారు. ఏమైంది పూజారి, యజ్ఞం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా, మరి ఏమైంది మీరు అంటే, నాకు అంతా బాగానే ఉన్నది కానీ ఇక్కడ 11 విలేజెస్ నుంచి 11 మంది వచ్చారు, 10 విలేజెస్లో వర్షం పడదు. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. ఆ ఒక్క పర్సన్ ఎవరైతున్నారో ఆయన విలేజ్లోనే వర్షం పడుతుంది. అదే ఎందుకంటే చూడండి, అతను పక్కన ఏం తీసుకొచ్చాడు, అతను వచ్చినప్పుడే అంబ్రెలా తీసుకొని వచ్చాడు. అంటే ఏంది, అతను ఆల్రెడీ నమ్మకంతో వచ్చాడు. ఏదైతే ఇక్కడ మనం కార్యక్రమం చేస్తున్నామో ఇక్కడ 100% సక్సెస్ఫుల్ అవుతుందని గొడుగు తీసుకొని వచ్చాడు అతను. అందుకోసం అతని విలేజ్లో పడుతుంది అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ పూజ ఇవన్నీ తర్వాత విషయం, నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకంతో ఉన్న వాళ్ళకే భగవంతుడు ఆ సక్సెస్ ఇస్తాడు. అతను నమ్మకంతో వచ్చాడు, అందుకోసం ఇస్తాడు అన్నాడు. అందరూ ఒకరొకరు ముఖాలు మాడిపోయినాయి. మనం ఎందుకు తీసుకురాలి అంబ్రెల్లా అని అప్పుడు చూస్తున్నారు. బస్సులో పోతే అప్పుడు ఇదే డిస్కషన్, వాన్ విలేజ్లో ఎట్లా పడుతుందో మన విలేజ్లో ఎందుకు పడదు అని చెప్పేసి. తర్వాత బస్ దిగంగానే అతను అంబ్రెల్లా ఓపెన్ చేశాడు. అతని విలేజ్లో వర్షం పడడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఆయన మిగతా 10 మంది విలేజ్లో వర్షం పడలే. ఈ స్టోరీ ఒక కల్పితమే, కానీ దీంట్లో రియాలిటీ మోరల్ ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, భూమి పైన ఎవరు మనం నమ్మినా నమ్మకున్నా మనం మాత్రం మనం నమ్మాలి. ఎందుకంటే ఫస్ట్ తాజ్మహల్ ఎక్కడ కట్టాలంటే ఆగ్రాలో కట్టలేదు. ఫస్ట్ తాజ్మహల్ ఎక్కడ కట్టారంటే షాజహాన్ మైండ్లో కట్టాడు, దాని తర్వాత వెళ్ళి ఆగ్రాలో కట్టాడు. ఈ భూమి పైన అందరూ కూడా 2 సార్లు సక్సెస్ఫుల్ అవుతారు, ఒకటి వాళ్ళ దృష్టిలో, ఇంకోటి ప్రపంచం దృష్టిలో. మన దృష్టిలో మనం సక్సెస్ఫుల్ ఫస్ట్ కావాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ బిలీఫ్ రిలేటెడ్. ఇంకా కూడా కొంతమంది నమ్మకం లేక ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ని మోసం చేస్తే ఇమీడియట్గా ఆ గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ అంటే, లేదంటే ఇట్లా కట్ చేసుకుంటుంది, ఏదో డిజైనింగ్ మంచిగా చేసుకుంటున్నట్టుగా. ఇంకా బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, కట్ చేసుకోడు కానీ ఇంకొకరిని కట్ చేస్తాడు, అది వేరే విషయం. వాడు ఏం చేస్తారంటే ఇక కూర్చొని ధూమపానం మద్యపానం స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది డిప్రెషన్కి వెళ్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు జాబ్ చేసేటోళ్ళు, వాళ్ళ బాస్ లేదని తిడితే ఇంకెళ్ళి వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్తారు. ఇంకా కొంతమంది బిజినెస్లో లాస్ అయినా, లేదంటే కొంతమంది నమ్మకస్తులు మోసం చేస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుంటారు. అట్లా ఒక వ్యక్తి చాలా ఏదో చేయాలనుకున్నాడు, అది రాంగ్ అయిపోయింది, ఫైనాన్షియల్గా మొత్తం లాస్ అయిపోయాడు. ఒక రోజు రోడ్డు పైన నడుచుకుంటూ అతను పోతున్నాడు ఒక చిన్న రివర్ దగ్గరికి. అండ్ దూరం నుంచి ఒక పెద్ద మనిషిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంత రివర్ లోపలికి వెళ్ళాడు, ఇమీడియట్గా సూసైడ్ చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి వెళ్ళి అతన్ని బయటికి తీసుకొచ్చాడు అనమాట. ఎందుకు ఆ పిచ్చోడ గట్లా చచ్చిపోతూ, ఏమైంది నీకు అని అన్నాడు. మీరు నన్ను ఆపద్దు, నేను చచ్చిపోతా, ఏమైంది ప్రాబ్లం అని చెప్పు, చాలా కోట్లు అప్పైనాయి నాకు. గంతేనా? అది గంతే అంటూ నాకైంది అప్పు, నీకు కాదు కదా. చాలా సింపుల్, నా దగ్గర ఆల్రెడీ కొన్ని కోట్లునే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పక్క ఇస్తా దా అందేని తీసుకెళ్ళాడు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనమాట అక్కడ, మిలేనియర్. సో అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి, గురూజీ లాంటి వాళ్ళు, ఈయన సేవ్ చేసిన పర్సన్. సో ఆయన చెవులో ఏదో చెప్పాడనమాట. ఆ రిచ్ పర్సన్ ఏం చేశాడంటే, నేను 2 లక్షలు ఇస్తా అన్నాడు. మళ్ళీ చెవులో ఏదో చెప్పాడు, 4 లక్షలు ఇస్తా. వీడేమో చూస్తున్నాడు, నన్ను ప్రాణాలు సేవ్ చేసి కోట్లు ఇస్తా అన్నాడు, ఆయన చెవులో ఏదో చెప్తున్నాడు, ఆయననేమో 4 లక్షలు ఇస్తా అంటాడు. మళ్ళీ చెవులో ఏదో 10 లక్షలు ఇస్తా. వీడికి భయం అయిపోయింది, ఈ నన్ను ఏమైనా చేస్తుండే. మళ్ళీ చెవులో 50 లక్షలు ఇస్తా. పెద్ద ఇక్కడ ఏందేమో చెప్తున్నా, ఆయన రేట్ తెంచుకుంటూ పోతున్నాడు. ఏంలే, ఫస్ట్ నేను 2 కళ్ళు ఇస్తా అన్న, 2 లక్షలు ఇస్తా అన్నాడు. తర్వాత 2 కాళ్ళు 2 చేతులు అన్నా, 4 లక్షలు ఇస్తాడు. తర్వాత కిడ్నీ లివర్ అన్న 10 లక్షలు. తర్వాత నీ బాడీలో ఉన్న ఆర్గన్స్ మొత్తం ఇచ్చేస్తాను, 50 లక్షలు ఇస్తాడు. నీ అప్పులు మొత్తం సాల్వ్ అవుతున్నాడు. అవే 50 లక్షలు ఏంది, నేను ప్రాణాలతో ఉంటే ఇంకా 1 కోటి రూపాయలన్నా సంపాదించుకోవచ్చు. గదే చెప్పనికే తీసుకొచ్చిన నీకు. ఆయన ఏమి ఇయ్యాడు కానీ నువ్వు అంత టాలెంట్ ఉంది నీ దగ్గర అని చెప్పి. సో అట్లా మనం కూడా మన పైన నమ్మకం లేకుండా డే బై డే అనేది పోతున్నాం మార్కెట్లో. అసలు కుదరదు. ఎవరో మనని ఏదో అన్నారని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దు. ఎవరో మనని ఏమో అన్నారని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్ ఈ మధ్యకాలంలో గూగుల్కి కొటేషన్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి స్టేటస్లు పెట్టుకుంటారు. హట్ అయ్యారని చీప్ మైండ్ సెట్. అందరానండి, చీప్ మైండ్ సెట్. అరే ఎవరన్నా హట్ అయితే ముఖం మీదే చెప్పాలి, అంతేగాని గూగుల్కి కొటేషన్ తీసుకు డౌన్లోడ్ చేసి పెడతారు. ఇంకా దాని సిమిలర్ రిలేటెడ్ రీల్ తీసుకొచ్చి పెడతారు ఈ మధ్యలో. చీప్ మైండ్ సెట్. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చెప్పిన ఏం చేస్తా, చాలా జాగ్రత్త వినాలి. లాస్ట్ 5 minutes, ఎవ్రీబడి లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, మనీ వర్సెస్ రిలేషన్షిప్. డబ్బుల విషయంకి వచ్చేసరికి చాలా కష్టపడాలి, కానీ రిలేషన్షిప్కి వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీ రిలేషన్షిప్కి ఇవ్వాలి. కానీ కొంతమంది కమర్షియల్ అయిపోయారు. ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంట్లో బర్త్డే అనేది అవుతుందన్నమాట. సో వాళ్ళ వైఫ్ వచ్చింది, ఏమండి మన పక్కన ఇంట్లో ఇంట్లో బర్త్డే అవుతుంది, ఫస్ట్ బర్త్డే అంట, మరి ఏం గిఫ్ట్ ఇస్తాం? అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమనంటే, మన ఇంట్లో మన కొడుకు ఫస్ట్ బర్త్డే అయినప్పుడు ఏమి ఇచ్చారు? ఏమండి వాళ్ళు ఒక 100-150 రూపీస్ ఏదో గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, మనం కూడా 100-150 రూపీస్ది గిఫ్ట్ ఇద్దాం. ఇట్లుంది కమర్షియల్ రిలేషన్షిప్ మొత్తం కూడా. ఆమె నాకేమిచ్చింది, నేను ఈమెకేమి ఇవ్వాలి, ఇంతే.
ఎంతసేపు. సో అందుకోసం రిలేషన్షిప్లోకి వచ్చేసరికి అలాంటివి అనేది ఉండొద్దు. దానికి బేస్లో ఒక మంచి స్టోరీ చెప్తాను నేను. ఒక హస్బెండ్ వైఫ్ ఇంకొక 4 years ఆఫ్ ఒక అబ్బాయి అనమాట రాహుల్ కలిసి ఒక కార్లు అనేది వెళ్తున్నారు. సడన్గా మధ్యలో పోయినారు. ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి వాళ్ళ చుట్టాల ఇంట్లో బర్త్డే ఉంది. సో వెళ్ళే దారిలో ఒక మంచి గిఫ్ట్ అనేది కొనుక్కున్నారు, ఒక రింగ్ లాంటిది. అది తీసుకొని ఈ ముగ్గురు కూడా పోతున్నారు అనమాట. పోతుంటే ఆ రాహుల్ సడన్గా నాన్న కారాపు అన్నాడు. ఏమైంది? కారాపు, నాకు కర్బూజా కావాలి అని అన్నాడు, వాటర్ మిలన్. ఓకే, వెరీ గుడ్ అని చెప్పేసి పక్క నాన్న ఆపాడు. ఒక పాప కర్బూజా తీసుకొని వచ్చిందనమాట. సో వాళ్ళ మమ్మీ ఏమైందమ్మా ఈ కర్బూజా ఎంత అయినా? 50 రూపాయలు. 40 రూపాయలకి ఇవ్వవా? ఇది ఫస్ట్ ఉంటే బేరాలాడు మాత్రం. ఆమె లేదు మేడం కుదరదు. చూడు 40 రూపాయలకి ఇయ్యి కదా. లేదు మేడం కుదరదు. పోనీ 45 రూపాయలకి ఇయ్యి కదా ప్లీజు. లేదు మేడం కుదరదు. అరే చూడమ్మా చూడు, వీడిని మీ తమ్ముడిని అనుకో, 45 రూపాయలకి. అవునా, నిజంగా నా తమ్ముడు అనుకోవాలా అంటే ఆ పాప పాపం పరిగెత్తుకుంటూ పోయింది. వాళ్ళ ఆయననేమో ముంగడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడంటే, మా ఆవిడ నిజంగా 5 రూపాయలు కూడా కకృతి పడుతుంది, ఎట్లా బేరమాడుతుందో ఏమో, ఇచ్చి పడేస్తే అయిపోతుంది కదా అని. అంత లోపల ఆ పాప కర్బూజా తీసుకొని వచ్చింది. ఆ అబ్బాయి ఎగ్జైటింగ్తో ఆ విండోలో నుంచి బయటికి చూసుకుంటా కర్బూజా తీసుకొని మంచి తినాలని అనుకున్నాడు, వాటర్ మిలన్ తీసుకొని. ఓకే, తినాలనుకున్నాడు. ఆ పాప తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతిలో ఇచ్చింది. వాడు బరువు లేపలేక కింద పడిపోయింది. కింద పడిపోగానే వాడు ఒకటి ఏడుస్తా, అయ్యో కింద పడిపోయింది, ఎట్లా చేయాలి, అయ్యో కింద పడిపోయింది ఏడుస్తున్నాడు. ఆ పాప మళ్ళీ ఉరికింది. అప్పుడు ఇమీడియట్గా ఈమె షాక్ అవుతుంది అనమాట మనసులో. ఇంతకుముందు 45 రూపాయలు అన్నా, ఇప్పుడు మళ్ళీ ఒకటి కింద పడ్డది, వీడు ఏమో లాస్ చేసిండు. ఇప్పుడు దీనికి 45 రూపాయలు, మళ్ళీ ఇప్పుడు ఆ పాప తెస్తుంది, మళ్ళీ దాని 45 రూపాయలు వేస్తుంది ఇక నాకు బిల్లు అని అనుకుంటుంది ఆమె. రాగానే ఇక పాపకు చెప్తుంది అనమాట. ఎవరు? ఆమె. అమ్మ చూడు, నీకు పాతదానికైతే నేను 45 రూపాయలు అయితే ఇయ్యలేను, ఎందుకంటే నువ్వు పడేసినావు అది. అట్లా కాదమ్మా, మీ అబ్బాయి వెయిట్ క్యారీ చేయలేక అతనే, నాకు సంబంధం లేదు, దానికైతే 45 రూపాయలు ఇయ్యను, దీనికైతే నేను 45 రూపాయలు ఇస్తా. నాకు దీనికి కూడా వద్దు. ఎందుకు? నువ్వు నాకు తమ్ముడు అన్నావు కదా, దీనికి కూడా వద్దు. ఎందుకు అనేసరికి ఆ అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తున్నామ్మా? యాక్చువల్గా 2 months బిఫోరే మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో డెంగ్యూ ఫీవర్ వచ్చేసి అతను చచ్చిపోయాడు. సో అందులో నుంచి బయటికి రాలేక నేను చాలా బాధపడుతున్నా. ఈరోజు చూస్తే వీడు నా తమ్ముళ్ళలాగానే అనిపించిన. అండ్ నువ్వు కూడా సడన్గా నా తమ్ముడు అన్నావు కదా, అందుకోసం నా తమ్మునికి నేను ఇది గిఫ్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నా. ఎందుకనంటే మా అమ్మ కూడా అన్నది రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూడకూడదు, మన అనుకున్నప్పుడు నువ్వు అవన్నీ ఏదన్నా సరే ఇచ్చేసేయాలన్నది, అందుకోసం నేను ఇచ్చేస్తున్నాను అన్నాను. అప్పటి వరకు ఆ స్త్రీ ఎవరైతే బేరం ఆడిందో వాళ్ళ మమ్మీ, ఆమె కళ్ళల్లో వాటర్ అనేది తిరిగినాయి. ఇమీడియట్గా ఏమైందో తెలియదు. ఆ లేడీ ఏదైతే బర్త్డే ఫంక్షన్కి వెళ్తుందో ఒక గోల్డ్ రింగ్ కొనుక్కుందో అక్కడ ఒకరు పెట్టాలని ఆ గోల్డ్ రింగ్ తీసేసి ఈ పాపకి ఇచ్చేసింది. ఇది పెట్టుకో అమ్మ. వద్దు, నాకు నువ్వు వీడిని నీ తమ్ముడు అనుకున్నప్పుడు నువ్వు నా కూతురు, ఇది పెట్టుకో అని ఇచ్చేసింది. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్కి డౌట్ వచ్చింది. ఇంతకుముందేమో 5 రూపాయలకి బేరమాడిను, అట్లాంటిది గోల్డ్ రింగ్ ఇచ్చేసినావు, ఏంటి సంగతి? ఆ పాప ఒక మాట అనేది నా హార్ట్కి టచ్ అయింది. రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్లు చూడకూడదు అని. ఆయనకు కూడా అది టచ్ అయిపోయింది. కారు పక్కన ఆపి ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి, అన్నగారు నాన్నగారు పోతప్పుడు పెద్ద షాప్ ఏమో నువ్వు తీసుకున్నావు అండ్ చిన్న షాప్ నేను తీసుకున్నా. నాన్నగారు పోయిన తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి, కోర్టులు అనేది కేసు అనేది నడుస్తుంది, నేను చాలా ఇబ్బంది పెట్టిన. ఒక పని చేయి, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద షాప్ నువ్వు వేయించుకో, నాకు ఏమొద్దు, నేను చిన్న షాప్ తీసుకుంటే. ఏమైందిరా, మొన్నటి వరకు అంత ఘోరంగా మాట్లాడినావు, తిట్టినాను, కోర్టు కేసు కూడా ఎక్కినావు, ఫ్యామిలీ పర్ రోడ్ పైన తీసుకొచ్చినావు, సడన్గా ఇంత మారిపోయినావు ఎందుకు? అప్పుడు ఈయన కూడా మాట అన్నాడు వాళ్ళ అన్నకి, రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్లు లేవన్నయ్య, అందుకోసం నువ్వు పెద్దది తీసుకుని నేను చిన్నదే అడ్జస్ట్ చేసుకుంటా అన్నాడు. వాళ్ళన్నయ్య సీరియస్ అయిపోయి ఇక రియలైజ్ అయిపోయి, అరే ఇంటికి రారా, ఈ 2 షాపులు ఇద్దరం కలిసి పంచుకుందాం అని చెప్పి ఆయన కూడా మారిపోయాడు. అంటే మీనింగ్ ఒకటేడా, రిలేషన్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్లు చూడకండి. ఈమెతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేం వస్తుంది, ఈయనతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేం వస్తుంది, వీనితో ఫ్రెండ్షిప్ చేస్తే రోజు డ్రాప్ చేస్తాడు కాలేజ్ కాడ, అట్లుండొద్దు. అవన్నీ కమర్షియల్ రిలేషన్షిప్లో అవుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడు ఇది మైండ్లోకి తీసుకురాకండి. అండ్ ఫైనల్గా ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువ అడక్ట్ అయి ఉన్నది ఏంటంటే మొబైల్ ఫోన్. సో ఒక టీచర్ ఉన్నది, గీతా టీచర్ అని చెప్పేసి, ఆమె డేలో క్లాస్లో వెళ్ళి మంచిగా అన్ని పాఠాలు అనేది చెప్తుంది. ఒకరోజు పిల్లలకు టాస్క్ ఇచ్చింది. ఏమని టాస్క్ ఇచ్చింది అంటే, స్టూడెంట్స్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా విష్ లిస్ట్ అనేది రాసుకొని రేపు తీసుకొని రండి అన్నది. అందరు పిల్లలు వెళ్ళి రాసుకొని నెక్స్ట్ డే తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందరివి చూసి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంది. ఇంటికి వచ్చి మంచి చదువుకుందామని ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొని చదువుతుంది. పక్కకు వాళ్ళ హస్బెండ్ ఫోన్లో ఏదో మెసేజ్లు వేసుకుంటూ కూర్చున్నాడు అనమాట.
సడన్గా ఏమైందో తెలియదు, ఆమె ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ నేను ఏమైంది ఏడుస్తున్నావు అంటే, అరే నిన్న పిల్లలకి విష్ లిస్టులు రాసుకొని రమ్మన్నా ఇలా జీవితంలో కోరికలు. సో ఒక అబ్బాయి రాసిండని ఆయన చూడలేక నేను ఏడుస్తున్నాను. ఏం రాసిండు? ఏముందనంటే వాడి ఇంటికి రాగానే వాళ్ళ నానమ్మతోని తాతతోని ఆడుకుందాం అనుకుంటారంట. సో వాళ్ళు ఫోన్లో బిజీ ఉంటారు. సరే పోనీ అని చెప్పేసి అమ్మ నాన్నతోనే ఆడుకుందామని అంటే అమ్మ నాన్న కూడా చాలా బిజీ ఉంటారు. అక్కడ అమ్మ నాన్న ఆడుకోవడానికి టైం ఇస్తలేరు, ఇక్కడ తాతయ్య ప్లస్ నానమ్మ ఆడుకోవడానికి టైం ఇస్తలేరు. అందుకోసమే వాడు విష్ లిస్ట్ ఏంటంటే, భగవంతుడా దయచేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లన్నా మాయం చేయి, లేదంటే నన్నే ఫోన్ లాగా మార్చేసి. ఒకవేళ నువ్వు నన్నే ఫోన్ లాగా మార్చేసావు అనుకో, ఇంటికి రాగానే నేను మా తాతయ్య ఏదైతే ఫోన్లో బిజీ ఉన్నాడో ఆ ఫోన్ నేను అయిపోతే మా తాతయ్య చేతిలో నేను హ్యాపీగా ఉంటాను, ఆయన నాతో మాట్లాడుతాడు, ఆడుకుంటాడు. మా నాయనమ్మ ఏదైతే బిజీ ఉందో ఆమె చేతిలో నేను ఉంటాను, అప్పుడు ఆమె ఆడుకుంటుంది. మా నాన్న చిన్నప్పటి నుంచి ఏదైతే ఆయన ప్రేమ పొందాలనుకుంటే ఆయన మొబైల్ ఫోన్లో జీవితం పోతుంది, ఆయన చేతిలో ఉంటా నేను, ఆయన నాతో ఆడుకుంటాడు. మా అమ్మ చేతిలో ఉంటాను, మా అమ్మ నాతో ఆడుకుంటుంది అని చెప్పేసంగానే ఆమె ఏడుస్తుంది. కరెక్టే పాపం, నిజంగా ఆ అబ్బాయి ఎవరో కాదండి. నేను క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ క్లాస్కి ఇచ్చిన కదా, మన అబ్బాయి కూడా మన క్లాస్లోనే చదువుతున్నాడు అండ్ ఆ అబ్బాయి మన అబ్బాయే రాసింది అని అన్నాను. అంటే ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి అంటే ఇప్పుడు మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలకి మీరు కూడా మీ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేరెంట్స్ కూడా రాగానే మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. మీరేమో మొబైల్లో బిజీగా ఉంటారు, పాపం వాళ్ళు కూడా ఇలానే బాధపడుతుండొచ్చు. అందుకోసమే ఒకటే చెప్తున్నాను చూడండి, ప్రపంచంలో మనం ఒకరమే, కానీ మనం ఒక్కరమే మన తల్లిదండ్రులకు ప్రపంచం. సో అందుకోసమే మొబైల్ క్రియేట్ చేశాడు భగవంతుడు కనెక్ట్ కావడానికి, మనిషి క్రియేట్ చేశాడు కనెక్ట్ కావడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే మొబైల్ యూజ్ చేసుకొని డిస్కనెక్ట్ అవుతున్నాం అందరితోని. అది కాకండి. అండ్ ఇక్కడ చాలామంది గర్ల్స్ ఉన్నారు కాబట్టి గర్ల్స్ రిలేటెడ్ కూడా ఒక చిన్నది చెప్తా, దయచేసి ఇది చాలా జాగ్రత్త వినండి. ఒక ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసుకొని ఇది వినండి. ఈ మధ్యకాలంలో బయట టాక్ కంటే కూతుర్నే అసలు అనొద్దు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయిని తెలుసుకుంటే చంపేస్తున్నారు. ఆడపిల్లలు కూడా సొసైటీలో చాలా తక్కువైపోతున్నారు. ఎందుకు? ఎన్నో ఆశలు పెట్టుకొని అప్పులు చేసుకొని ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తారు గర్ల్స్కి చదువుకోవడానికి. కొంతమంది అమ్మాయిలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నారు. అరే బాయ్స్కి మోసం చేయడానికి 2 minutes అందులో నుంచి బయటికి రావడానికి మన జీవితం అయిపోతుంది. మనము మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అంటే మోసపోయిన తర్వాత ఎవరిపైన డిపెండ్ అవుతామో? తల్లిదండ్రులపైనే. ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక అప్పు చేసి కట్నం ఇచ్చి ఎదుటోనింటికి పెళ్లి చేసి పంపిస్తారు. ఇప్పుడు మీరు ఎదుటోనింటికి వెళ్తారు కట్నం ఇచ్చి, వాడికి సేవలు చేయాలా, వాళ్ళ పిల్లలు సేవలు చేయాలా, వాళ్ళ కుటుంబాలు సేవలు చేయాలి. పని మనిషి అయినా బెటర్, ఎవ్రీ మంత్ వచ్చిన తర్వాత జీతం తీసుకుంటుంది. పని మనిషికైనా ఘోరమైన బతుకు. ఇంత కష్టపడి చదువుతున్నారు ఎవరి కోసం? గర్ల్స్ సర్వెంట్ జాబ్ చేయడానికి గెట్ రెడీ. ఇంకా ఎన్ని రోజులు ఇండియాలో ఈ ట్రెండ్ని ఆపాలన్నా డిలీట్ చేయాలన్నా గర్ల్స్ యంగ్స్టర్స్ మీతోనే పాసిబుల్ అవుతుంది. మేల్కోవాలి. ఆల్వేస్ మీ సక్సెస్ ముందరనే ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. పరిగెత్తడం చాత కాకపోతే నడుచుకుంటూ వెళ్ళండి. నడుచుకుంటూ కూడా చాతనైతే లేదా పాక్కుంటూ వెళ్ళండి. వెళ్ళాల్సింది లైఫ్లో ముంగడికే, వెనుకకు కాదు. ఒక్కసారి ఇలా కష్టపడి ఫ్యూచర్లో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. మీ కాళ్ళపైన మీరు నిలబడండి. ఏ రోజైతే మీ కాళ్ళపైన మీరు నిలబడతారో, చిన్న జాబ్ అయినా పర్లేదు, మీ కాళ్ళపైన మీరు నిలబడతారో అప్పుడు ఇదే బాయ్స్ మీ ఇంటి చుట్టూ నించుంటారు ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడానికి. అప్పుడు ఈ సీనియర్స్ ప్రతి తల్లిదండ్రులు అనాలి, కంటే కూతుర్నే కనాలి. ఇది క్లాప్స్ కొట్టడం ద్వారా ఇది పాసిబుల్ కాదు. యువర్ యాక్షన్ షుడ్ స్పీక్ రాదర్ దెన్ యువర్ వర్డ్స్. మాటలతోనే కాదు చేతలతోనే చూపెట్టాలి. గర్ల్స్ దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ ట్రైన్ ఇది డిలీట్ చేయాల్సినది. అట్లానే బాయ్స్ కూడా తక్కువ చేస్తలే. బాయ్స్ ఈ భూమి పైనకి వచ్చిండ్రు. బాయ్స్ ఈ భూమి పైనకి వచ్చారు. మీరు లైన్లో నిల్చోడానికి కాదు, లైన్లో నిల్చోబెట్టుకోవడానికి వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ లెవెల్లో బతకాలి. అంతేగాని ఎవరో మోసం చేసిరని చిన్న చిన్న వేసుకోవద్దు. ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఏ రోజన్నా నా దగ్గరకు వచ్చి మళ్ళా అయ్యో నేను మిస్ చేసుకుంటున్నా నిన్ను చాలా సారీ అనే ఆ స్థాయికి మనం తీసుకురావాలి. అట్లా ఎదిగి చూపెట్టాలి. సక్సెస్తోనే సమాధానం చెప్పాలి. రైట్. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్పేది ఒకటే, మైండ్ సెట్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. స్పెండింగ్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పైన ఫోకస్ చేయండి. సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. అండ్ మనీ వర్సెస్ రిలేషన్షిప్ కూడా ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోండి. సో ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ గంపా సార్కి and all the college management, each and every student from my bottom of my heart for giving this wonderful opportunity. Thank you so much. ఓకే వేణు, వండర్ఫుల్. ఎంతమందికి అర్థమైంది? గుడ్. ఇప్పుడు నా జేబులో నుంచి ఒక నంబర్ తీస్తాను, మీరు నంబర్ చెప్పాలి. చెప్తారా? ఈ జేబులోకి వెళ్ళి ఈ జేబులోకి వెళ్ళియాలా, ఈ పాకెట్లోకి వెళ్ళియాలి. ఓకే చెప్పండి. ఎంత?
అరే మీరు గెలిచిర్రు. మీ లైఫే జీరో సరిగ్గా వినకుంటే. ఓకే, నౌ